జనహిత పాదయాత్ర వల్ల బీజేపీ బీఆర్ఎస్ కు కడుపు నొప్పి వస్తుందన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కార్యకర్తల త్యాగ ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజల్లో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేస్తున్నామన్నారు. పాత కాంగ్రెస్ వారి వల్లే అధికారంలోకి వచ్చామన్నారు. రెండో రోజు కరీంనగర్ జిల్లా జనహిత పాదయాత్రలో పాల్గొన్నారు నేతలు. చాలా సందర్భాల్లో మీటింగ్లు చెప్తాం, వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది అంటే అది మీ వల్ల, కార్యకర్తల వల్ల, కింది స్థాయి ఉన్న నాయకుల వల్ల. మీరు కష్టపడి చెమటోడ్చి జైళ్ళకెళ్ళి లాఠీలు తిని నానా కష్టాలు పడితే ఇవాళ మనకు అధికారంకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ప్రజా సంక్షేమంలో, ప్రజా సంగ్రామంలో మనం ఇచ్చిన 6 గ్యారంటీల్లో మెజారిటీ అంశాలని ఇస్తా ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, మీనాక్షి మేడం కూడా చెప్పినారు, ఈ పాదయాత్ర రూపకల్పన మీనాక్షి మేడం గారిదే. ప్రజల్లో ఉండాలి, ప్రజల యొక్క చెంతన ఉండాలి, అక్కడ జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవాలన్నప్పుడు నేను ఫస్ట్ బస్సు యాత్ర అనుకుని తర్వాత నేను పాదయాత్రగా మార్చాను. మీనాక్షి మేడం రిక్వెస్ట్ చేశాను, నాతో పాటు మీరు కూడా రావాలి అని. వారు కూడా ఒప్పుకొని పాదయాత్రకు వస్తూ ఉన్నారు. పాత కొత్త కాంగ్రెస్ విషయంలో చాలామంది మాట్లాడినారు. పాత వారి వల్లే అధికారంలోకి వచ్చాం, పాత వారిని జారవిడ్చుకునే అవకాశం ఉండదు, అలాంటి తప్పిదం జరగదు. అధికారం వచ్చిన నాటికి మనకు 63 సీట్లు మాత్రమే. 63 సీట్లతో అధికారం రాగానే దించేస్తామని బీజేపీ, రాష్ట్ర పాలన వస్తుందని టీఆర్ఎస్. అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి మనకు చేరినారు, చేర్చుకున్నాం, వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా పాత వారికి అగౌరవం పరిచే సమస్య ఉండదు. మిమ్మల్ని అక్కున పెట్టుకొని గుండె కట్టుకునే పోతామనే మాట కూడా ఇస్తుందో మనవి చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, 42% రిజర్వేషన్ విద్యా ఉపాధిలో ఇచ్చాం. ఇలా బండి సంజయ్ గారి గురించి మాట్లాడితే బాగా బాధేస్తుంది. పాపం బీజేపీ నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు మా బండి సంజయ్ని తిట్టారని. వాస్తవం మాట్లాడాను కదా, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మోకాలు అడ్డీలు వేయడం వల్లనే కదా రిజర్వేషన్ బిల్లులు ఆగిపోయినాయి. కేంద్రం వద్ద ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? 4.5 మాసాలు అయింది. మీరు ఓకే అంటే ఒక రోజులో చట్టం అవుద్ది. ఎందుకు ముందుకు రావట్లే? బండి సంజయ్ ముస్లింస్ గురించి మాట్లాడతాడు. నేను కొండగట్టు ప్రాంతం నుండి బండి సంజయ్ గారికి సవాల్ విసురుతా ఉన్నా, దేవుడు పేరు చెప్పందే మీరు మళ్ళీ గెలుస్తారా? కరీంనగర్కి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? 7 ఏళ్ళు అయింది కదా మీరు ఎంపీ అయి. ఇటుపక్క నువ్వును, అటుపక్క అరవింద్ ఉన్నాడు. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకి? ఒక్క పరిశ్రమ వచ్చిందా కేంద్రం నుంచి? ఒక్క విద్యా సంస్థ వచ్చిందా కేంద్రం నుంచి? ఏం తెచ్చారు? ఏం తెచ్చామని రేపు ఓట్లు అడుగుతారు. కరీంనగర్ పార్లమెంట్లో, నిజామాబాద్ పార్లమెంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 2 కోట్ల ఉద్యోగాలని అబద్ధపు మాట చెప్పింది మీ మోడీ కాదా? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఈ ప్రాంతంలో? ఉన్న ఉద్యోగాలు పీకేశారు. అదానీ, అంబానీలకి కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కట్టబెడతా ఉన్నారు. ఎలక్షన్లు వస్తే ముస్లిం గురించి మాట్లాడతారు. నేను వివరిస్తున్నా మీకు, 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు ఇస్తున్నారని అబద్ధ ప్రచారం, విషపూరిత ప్రచారం చేస్తూ ఉంది बीजेपी पार्टी। तो हम सब ये पदयात्रा क्यों कर रहे हैं? बहुत सारे लोगों ने पूछा कि जब पार्टी सत्ता में होती है तो हमको पदयात्रा करने की क्या जरूरत है। लेकिन सवाल यह है कि हमको सत्ता में रहने पर ज्यादा जरूरी है कि हम लोगों के साथ जुड़े। विपक्ष में हम मुद्दे उठाते हैं, लड़ाई लड़ते हैं, सत्ता में आने के बाद इसको सुनिश्चित करना
कि जो हमारी सरकार है उसमें लोगों के पास सत्ता है, उसके लिए आपको पैदल यात्रा करना ही पड़ेगा। आपके पास सत्ता होने का कोई मतलब नहीं है। हम यहां पे सत्ता में आने के लिए सरकार में नहीं आए। लोगों की सत्ता हो, लोगों के हाथ में सत्ता की बागडोर हो, इसलिए कांग्रेस की सरकार।